అందరికీ నమస్కారం అండి. ఈరోజు జీడియావకాయ పచ్చడి చేసుకుందాం చూడండి. ఈరోజు జీడియావకాయ పచ్చడి చూద్దాం రండి. కేజీన్నర ముక్కలు తీసుకున్నానండి నేను. ఈ కేజీన్నర ముక్కలకి పడే కారం ఉప్పు అన్నీ చెప్తాను చూడండి. 200 గ్రాములు కారం తీసుకున్నానండి. 200 గ్రాములు ఆవపిండి తీసుకున్నాను. 2 ఎల్లుల్లిపాయ రవ్వలు చెదగొట్టుకు పెట్టుకున్నాను. తగిన మెంతులు తీసుకున్నాను. సరిపడ ఉప్పు తీసుకున్నాను. 1/2 కేజీ నూనె తీసుకున్నానండి. ముందు నూనె కలుపుకోవాలండి. నూనె కలుపుకుంటే పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి. ఫస్ట్ ముక్కల్లో నూనె తగినంత పోసుకునండి. ముక్కలు కలుపుకున్న తర్వాత కారం వేసుకుని కారం 200 గ్రాములు వేస్తున్నానండి. 250 గ్రాములు కారం వేసానండి. 250 గ్రాములు ఆవపిండి వేస్తున్నాను. తగిన ఉప్పు వేస్తున్నానండి. మెంతులు తగినన్ని వేస్తున్నానండి. ఎల్లుళ్ళు చితగొట్టుకున్న ఎల్లుళ్ళు కొంత నూనెలో వేడి నూనెలో ఎచ్చబెట్టానండి. 2 ఎల్లుల్లిపాయలు మెత్తగా కచ్చాపిచ్చాగా చేసుకుని ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి పచ్చడికి. ఈ ముక్కలకు సరిపడే నేను అన్నీ ఈ ముక్కలకు సరిపడగా కారం ఉప్పు మెంతులు ఎల్లుల్లిపాయ కచ్చాపిచ్చాగా చేసిన ఎల్లుల్లిపాయ అన్నీ వేసానండి. ఇలాగా కేజీన్నర ముక్కలకి ఈ రకంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి. ఇది ఒక నెలలో వాడుకోవచ్చండి. జీడియావకాయ అండి. ఈ కొలతలతో పచ్చడి తయారు చేసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. సమానంగా అన్నీ ఆ కొలతలు నేను చెప్పిన కొలతల ప్రకారంగా పెట్టుకుంటే సమానంగా అన్నీ సరిపోతాయండి. పచ్చడి పూర్తయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు గంట కొట్టండి, మా వీడియోలు మీకు వస్తాయి. బాయ్.